హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో మెంతికూర పప్పుని ఎంతో కమ్మగా టేస్టీగా హడావిడి లేకుండా నేను చేసే స్టైల్లో చేశారంటే సూపర్ టేస్టీగా కుదురుతుంది. మరి ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక 1 కప్పు పప్పుని 1-2 సార్లు వాష్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకోండి. తర్వాత ఒక 2-3 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే వెల్లుల్లి, జీలకర్ర కచ్చాపచ్చగా దంచి తీసుకోండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తరుగు, నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోండి. తర్వాత చిన్న కట్టలుగా ఉన్న మెంతికూరని తీసుకున్నానండి. ఇక్కడ మెంతికూర ఎడ్జెస్ కట్ చేసి ఈ విధంగా కాడాలతో పాటు తీసుకోండి. ఇలా తీసుకున్న మెంతికూరని వాటర్లో ఫ్రెష్గా వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మెంతికూరని వేసుకొని మెంతికూర పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు చేదు అనేది ఉండదు, పచ్చి పచ్చిగా కూడా ఉండదన్నమాట. ఈ విధంగా మెంతికూరని ఒక 2 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమాటాలను కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టమాటాలు మెత్తపడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న పప్పుని వేసుకోండి. ఈ విధంగా పప్పును వేసుకొని పప్పును ఫ్రై చేస్తూ కలుపుకోండి. పప్పు కొంచెం ఆయిల్లో వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా పప్పును కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయం, కానీ ఇందులోకి వెల్లుల్లి, జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇక్కడ నేనైతే 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. కారం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని వేసుకోండి. తర్వాత పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం లిక్విడ్ రూపంలో పప్పును ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి కుక్కర్ క్యాప్ని పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్కర్ విజిల్ అంతా కూడా పోయి కుక్కర్ మూతని ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ పప్పు అనేది ఎంచక్కా ఉడికిపోయింది కదా. ఇది మనం పప్పు తువ్వతో స్మాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ రైస్ కుక్కర్ని పక్కన దింపేసి అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులోకి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న 2-3 వెల్లుల్లి, అలాగే కరివేపాకు అండి. ఇక్కడ కరివేపాకు చాలా మస్ట్ అండి. నా దగ్గర కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే ఎక్కువనే వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఈ పోపుని పప్పు మిశ్రమంలో వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ పైన ఒక పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇందులో కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఈ విధంగా పొంగు వచ్చే విధంగా మనం ఉడికించుకున్నట్లయితే పోపు మిశ్రమం అనేది పప్పుకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక పొంగు కుక్ అయిన తర్వాత స్టవ్ని ఆపేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ యమ్మీ మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది. చపాతీలోకైనా, పుల్కాలోకైనా, రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.